మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం భారతదేశ ఉపరాష్ట్రపతుల గురించి, వైస్ ప్రెసిడెంట్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కిందసారి వీడియోలో మనం ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా గురించి అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి గురించి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చేసే ప్రతి వీడియోస్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ప్రతి పాయింట్ కూడా అందులో కవర్ చేస్తున్నాను. సో ఆ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎందుకంటే దాంట్లో లెంత్ ఎక్కువైంది అనే ఉద్దేశంతో దాన్ని స్కిప్ చేస్తూ చూడకండి, ఎందుకంటే దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. లిస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. Vice President of India. The Vice President of India is the second highest constitutional post after the President in the Government of India. మన భారత రాష్ట్రపతి తర్వాత ఉన్నటువంటి అతిపెద్ద సెకండ్ హైయెస్ట్ పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది వైస్ ప్రెసిడెంట్ అని చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు ది ఆర్టికల్ 65 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ది వైస్ ప్రెసిడెంట్ క్యారీస్ అవుట్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ రిమూవల్ ఆర్ రిజైన్, సడన్ డెత్ ఆర్ ది ఇనేబిలిటీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫుల్ఫిల్ ది డ్యూటీస్. అంటే మనకి భారత రాజ్యాంగం ఆర్టికల్ 65 ప్రకారం ఏం చెప్తుంది అంటే మన వైస్ ప్రెసిడెంట్ చేపట్టే బాధ్యతలు ఏ విధంగా ఉంటాయంటే, ఒకవేళ రాష్ట్రపతిని తొలగించినా, లేదంటే అతడు రిజైన్ చేసినా, లేదంటే పదవిలో ఉన్నప్పుడు చనిపోయినా కానీ, లేదంటే ఏదైనా కారణాల వల్ల తన డ్యూటీస్ని నిర్వర్తించకుండా వైస్ ప్రెసిడెంట్ ఆ బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ముందు ఎలిజిబిలిటీస్ ఏముండాలి ఒకసారి పరిశీలిద్దాం. ది క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడై ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ నాట్ బి లెస్ దాన్ ఆఫ్ 35 years, అంటే 30 సంవత్సరాల పైబడిన వ్యక్తి అయి ఉండాలి. మస్ట్ బి ఎలిజిబుల్ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ, అంటే రాజ్యసభకి ఎన్నికై ఉండాలి. టు బి ఎలిజిబుల్ candidate must not be member of the Rajya Sabha. He should not held any office of profit, అంటే ఆదాయం ఇచ్చే ఇటువంటి ఆఫీసులకు వాళ్ళు అధిపతి కానీ ఎట్లాంటి ఆఫీసులు వాళ్ళకు ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 13 May 1952 నుండి 12 May 1957 వరకు, తర్వాత 13 May 1957 నుండి 12 May 1962 వరకు 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నిర్వహించడం జరిగింది. సెకండ్, డాక్టర్ హుస్సేన్ గారు. డాక్టర్ హుస్సేన్ గారు 13 May 1962 నుండి 12 May 1967 వరకు తన బాధ్యతలను ఉపరాష్ట్రపతిగా నిర్వహించడం జరిగింది. తర్వాత వచ్చేసి వరాహగిరి వెంకటగిరి గారు 13 May 1967 నుండి 3 May 1969 వరకు తన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గోపాల స్వరూప్ పాఠక్ గారు 31 August 1969 నుండి 30 August 1974 వరకు తన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బిడి జెట్టి గారు 31 August 1974 నుండి 30 August 1979 వరకు ఉపరాష్ట్రపతిగా తన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా గారు 31 August 1979 నుండి 30 August 1984 వరకు ఉపరాష్ట్రపతిగా మన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఆర్ వెంకట్రామన్ గారు 31 August 1984 నుండి 24th July 1987 వరకు తన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. తర్వాత వచ్చేసి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు 3rd September 1987 నుండి 24th July 1992 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతిగా తన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి కేఆర్ నారాయణ గారు 21 August 1992 నుండి 24 July 1997 వరకు తన బాధ్యతలను ఉపరాష్ట్రపతిగా నిర్వహించడం జరిగింది. తర్వాత వచ్చేసి కృష్ణకాంత్ గారు 21 August 1997 నుండి 27 July 2002 వరకు వైస్ ప్రెసిడెంట్గా మన ఇండియాకి తన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బైరాన్ సింగ్ షెకావత్ గారు 19 August 2002 నుండి 21 July 2007 వరకు తన బాధ్యతలను నిర్వహించడం జరిగింది. తర్వాత వచ్చేసి మహమ్మద్ హమీద్ అన్సారీ గారు
11 ఆగస్టు 2007 నుండి 11 ఆగస్టు 2012 వరకు ఒకసారి, తర్వాత వచ్చేసి 11 ఆగస్టు 2012 నుండి 11 ఆగస్టు 2007 వరకు 2 పర్యాయాలు తను భారతదేశ ఉపరాష్ట్రపతిగా తన పదవీ కాలాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం వచ్చేసి వెంకయ్య నాయుడు గారు 11 ఆగస్టు 2017 నుండి తన బాధ్యతలు మొదలుపెట్టి ప్రస్తుతం కూడా అతనే మన ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి ప్రస్తుతం అతను మన భారతదేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఎలక్షన్ ప్రాసెస్ ఈ వైస్ ప్రెసిడెంట్కి ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్షన్ కాలేజ్. ఓన్లీ ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. అంటే ఇక్కడ ఎవరైతే రాజ్యసభలో అదేవిధంగా లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్ మాత్రమే ఈ వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది టూ హౌజెస్, ది నామినేటెడ్ మెంబర్స్ సచ్ యాజ్ ది వన్స్ ఫ్రమ్ ది ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీ ఆర్ ఆల్సో అలౌడ్ టు క్యాస్ట్ దేర్ ఓట్స్. అంటే ఆంగ్లో ఇండియన్స్ కూడా ఇందులో ఓట్ వేసే అధికారం ఉంటుంది అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు విన్ ది ఎలక్షన్, అపియరింగ్ క్యాండిడేట్స్ మస్ట్ సెక్యూర్ అట్లీస్ట్ 393 ఓట్స్ అవుట్ ఆఫ్ 785 ఓట్స్. అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ఓట్స్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే కంప్లీట్ ఓట్స్ వచ్చేసి 785 ఉంటే దాంట్లో ఆఫ్ అంటే 50% కంటే ఎక్కువ ఓట్లు వారికి గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 393 ఓట్స్ వాళ్ళు గెయిన్ చేస్తే ఈ ఎలక్షన్లో వాళ్ళు గెలిచినట్టు. విచ్ ఈస్ ది కంబైన్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ అండ్ ది రాజ్యసభ. అండ్ రోల్, వైస్ ప్రెసిడెంట్కి ఉండే రూల్స్ ఏంటి? అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఇది ది ఎక్స్ ఆఫీస్ చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవీ రీత్యా అధ్యక్షుడు. అండ్ ది వైస్ ప్రెసిడెంట్ ఈజ్ రోల్ ఈస్ ది అసిస్ట్ ది ప్రెసిడెంట్ ఈజ్ బీయింగ్ ది నామినేటెడ్ హెడ్ ఆఫ్ ది కంట్రీ. అంటే రాష్ట్రపతికి నామినేటెడ్ హెడ్గా బాధ్యతలు నిర్వహించడమే ఉపరాష్ట్రపతి యొక్క విధి. అండ్ అదేవిధంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వన్ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ది వైస్ ప్రెసిడెంట్ కెనాట్ బీ కంబైన్డ్ ఇన్ వన్ పర్సన్. ఒక వ్యక్తి చేతుల్లో రాష్ట్రపతి అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఆఫీస్ అనేది ఉంచలేమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. ఒక ఉపరాష్ట్రపతికి ఉండే అతనికి పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ టెంపరరీ ఆబ్సెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డ్యూ టు ఇల్నెస్ ఆర్ ఎనీ అదర్ కాజెస్, ది వైస్ ప్రెసిడెంట్ షల్ టేక్ చార్జ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే మన భారత రాష్ట్రపతి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ ఇతరితర ప్రాబ్లమ్స్ వల్ల కానీ అతను తన బాధ్యతలను నిర్వహించినట్లయితే తన బాధ్యతలను వైస్ ప్రెసిడెంట్ నిర్వహించాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ వేకెన్సీ ఆఫ్ ప్రెసిడెంట్ బై రీజన్ ఆఫ్ హిస్ డెత్, రిమూవల్ త్రూ ఇంపాచ్మెంట్ ఆర్ ఎనీ అదర్ రీజన్, ది వైస్ ప్రెసిడెంట్ షల్ టేక్ ఓవర్ ది డ్యూటీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటిల్ ఏ న్యూ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ అండ్ రెజ్యూమ్స్ ఆఫీస్. అంటే మన రాష్ట్రపతి ఒకవేళ పదవిలో ఉన్నప్పుడు చనిపోయినా కానీ లేదంటే ఏదైనా మహాభియోగ తీర్మానం చేసి అతన్ని తీసివేసినప్పటికీ కానీ ఇంకా ఇతరత్ర ప్రాబ్లం వల్ల అతడు రాష్ట్రపతి మనకు అందుబాటులో లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ ది చార్జ్. ఎప్పటి వరకు అంటే వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. ఎప్పటి వరకు అంటే అది కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు కూడా ఉపరాష్ట్రపతి తన రాష్ట్రపతి చేసే ప్రతి పనిని చేయాల్సి వస్తుంది. అండ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో ది ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ స్టేట్స్. అంటే ఈయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం ఉపరాష్ట్రపతులు వైస్ ప్రెసిడెంట్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. కిందసారి అయితే ప్రెసిడెంట్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని అంశాల గురించి మరిన్ని జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.